కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి తవ్వే కొద్దీ అక్రమాలు నిర్లక్ష్యాలు బయటపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్కు కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అని విజిలెన్స్ తన నివేదికలో తెలిపింది. ఈ తుది నివేదికను నీటిపారుదల శాఖకు సమర్పించింది. కాంట్రాక్టర్ల సంస్థ నిర్లక్ష్యం, లోపాల వలన ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని ఆ సంస్థ నుంచే పూరించాలని సిఫార్సు చేసింది విజిలెన్స్. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్ పైల్స్ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని విజిలెన్స్ ప్రధాన ఆరోపణ. ప్రైమరీ పైల్స్ వేసిన 1 లేదా 2 రోజుల్లో ఆర్సీసీ సీకెంట్ పైల్స్ ను వేయాలి. కానీ నెల నుంచి నెలన్నర తర్వాత వేశారని తేల్చింది. సీకెంట్ పైల్స్ ఎలా వేయాలన్న దానిపై ఎల్ఎన్టీ సంస్థకు ఓ అవగాహన ఉంది. ఆ సంస్థ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉందని విజిలెన్స్ వివరించింది. కానీ ఆ డాక్యుమెంట్ ను ఫాలో అవ్వలేదని ఆరోపించింది. ఇంత జరుగుతున్నా నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కూడా పట్టించుకోలేదని విజిలెన్స్ వివరించింది. సీకెంట్ పైల్స్ పై ఫీల్డ్ ఇంజనీర్లకు అవగాహన లేదని, కనీసం ఉన్నత స్థాయి ఇంజనీర్లు పర్యవేక్షణ జరిపినా ఇంత నష్టం జరిగి ఉండేది కాదని తెలిపింది. సీకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్ కింద పైపింగ్ ఏర్పడి ఆ తర్వాత గుంతలు ఏర్పడ్డాయని, దీంతో 7వ బ్లాక్ కుంగిందని విజిలెన్స్ తుది నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమైన నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచించింది. 7వ బ్లాక్ స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సిఫారసు చేసింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేసిన 17 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీశారని విజిలెన్స్ ఆరోపిస్తోంది. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్స్ మంజూరు అయ్యాయని గుర్తించింది. బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఇలాంటి నిర్మాణ పనుల్లో పరిపాలన అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్ అదనంగా పెరిగితే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి మరో 15% వరకు చీఫ్ ఇంజనీరే అనుమతులు ఇవ్వచ్చు. కానీ మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి చెప్పకుండా చీఫ్ ఇంజనీర్ 15% డీవియేషన్ కు ఆమోదమిచ్చారని గుర్తించింది విజిలెన్స్. అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారని, కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారని తేల్చింది.